జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ నాయకులకు ఒక పిలుపు అయితే ఇచ్చారు. వెన్నుపోటు వారోత్సవాలు నిర్వహించండి మీరు రాష్ట్ర వ్యాప్తంగా, వాటిని జూన్ 12 నాటికి రాష్ట్ర వ్యాప్త అల్లర్లుగా మార్చాలి వాటిని అనే విధంగా ఆయన ఇచ్చిన ప్రకటన ఏదైతే ఉందో అసలు ఎలా చూడాలంటారు? నిజంగానే ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారా? అందరికి నమస్తే అండి, మీ వాసు పదిల. జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని పిచ్చి ప్రేలాపనలు మాట్లాడుతున్నాడు. వెన్నుపోటు అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి, నువ్వు కాంగ్రెస్ కు పొడిచిన వెన్నుపోట, లేదా 151 నుంచి 11కి నిన్ను పడేసినందుక 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి నాయకులు రాష్ట్ర ప్రజల్ని మానభంగాలతోనూ దోపిడీలతోనూ దురాకాలతోనూ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రజానికాన్ని భయోభ్రాంతులకు గురి చేసిన ప్రభుత్వం ఆనాటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం. 2019 నుంచి 24 దాకా జరిగితే రాష్ట్ర ప్రజలు నిన్ను నమ్మి ఒక ఛాన్స్ అని నీకు 151 సీట్లు కట్టబెడితే జగన్మోహన్ రెడ్డి, వారికి నువ్వు పొడిచావు వెన్నుపోటు, అవినీతి పోట్లు. అందుకని 2024 ఓటు పోటుతో జగన్ రెడ్డి నిన్ను తాడేపల్లి ప్యాలెస్లో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నిన్ను పక్కన కూర్చోబెట్టారు జగన్ రెడ్డి. అది నువ్వు జనాలకు పొడిచిన వెన్నుపోటు అంటే దానికి నీకు దక్కింది వేలుపోటు. అర్థమైందా జగన్ రెడ్డి? రెండోది, మేము అడుగుతున్నాం, జగన్ రెడ్డికి సిగ్గు, శరం, లజ్జ ఏమైనా ఉందా? మేము ఈ మాట ఎందుకు అంటున్నాం అంటే, మామూలుగా అయితే మాట్లాడేవాళ్ళం కాదు. ఇప్పుడు తమిళనాడులో ఓడిపోతే ప్రతిపక్ష హోదా ఇచ్చారు, బెంగళూరులో ఓడిపోతే ప్రతిపక్ష హోదా ఇచ్చారు, చిట్ట చివరికి పనికి మాలినోడు కేసీఆర్ కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారు. చివరికి అక్కడ మొన్న ఓడిపోయిన మాయావతి, ఆమెకు కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారు, 90 సీట్లు ఇచ్చారు. క్లీన్ స్వీప్ జరిగినా కానీ అక్కడ. మరి నీకు ఏమీ లేకుండా ప్రతిపక్ష హోదా ఎందుకు ఇచ్చారనుకున్నావు? రాష్ట్ర ప్రజల్ని వెన్నుపోటు పొడిచావు కాబట్టి జగన్ రెడ్డి. నీవు మీ బాబాయికి పొడిచావు గొడ్డల పోటు, వెన్నుపోటు పొడిచావు. షర్మిలారెడ్డి మొత్తం తిరిగింది రాజశేఖర రెడ్డి కూతురు నీకు సీఎం చేయటానికి, ఆమెకు పొడిచావు వెన్నుపోటు. తల్లిని పార్టీ అధ్యక్షురాలుగా చేసావు, పార్టీ అధ్యక్షురాలను తీసేసి ఇంటిలో నుంచి కెట్టేసావు. అది వెన్నుపోటు అంటే జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజలు 23 నుంచి 175కి 165 సీట్లు, 163 సీట్లు ఎందుకు వచ్చి అనుకున్నావు జగన్ రెడ్డి? వింటున్నావా? ధర్మము న్యాయము ఉంటుంది కాబట్టి మాది కాదు వెన్నుపోటు. నువ్వు ఎన్నిసార్లని వెన్నుపోటని నువ్వు పిలుపు ఇచ్చినా నీది వెన్నుపోటుకి, దొంగ రాజకీయాలకి పరాకాష్ట జగన్ రెడ్డి. మేము జగన్ రెడ్డిని కోరుతున్నాం, నీ సీట్ అన్నా కలుస్తావా నువ్వు రేపు? ఎందుకు అంటే జగన్ రెడ్డి పులివెందులో జడ్పీటీసీ పోయాడు అని మేము రోజు చెప్పే, నిన్న ఇంకా బొంకాలు పోతున్నాడు. జూన్ 12 దాకా కాదు మేము చెప్తున్నాం, జగన్ రెడ్డి జూన్ 4వ తారీఖున ఏదైతే ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందో, అలానే 2029 కూడా మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం. నీకు ఒక్క సీటు కూడా, నీ సీటు నువ్వు గెలవలేవు. జగన్ రెడ్డి 1,00,000 ఓట్ల నుంచి 60,000కు పడిపోయిన జగన్ రెడ్డి నువ్వు మాట్లాడేది. మేము వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్కి, వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చెబుతున్నాం, మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి అక్కడ కూర్చొని ఏది పడితే అది అల్లర్లు సృష్టించటం ఏంది అయ్యా బాబు? అల్లర్లకు సృష్టించడానికి ప్రణాళిక చేయటం ఏంటి? ఇంతకన్నా పాపం ఉందా? నువ్వు 2019 నుంచి 24 దాకా చేసిందే అరాచకం, దుర్మార్గాలు. మళ్ళీ నువ్వు ప్రతిపక్ష హోదా లేకపోయినా కానీ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని కుట్రలు, కుతంత్రాలు, జనాల మీద దాడి చేయటాలు, రాష్ట్రానికి నిధులు రాకుండా ఆపటాలు, అమరావతి రాజధాని కట్టుబడి కాకుండా ఆపటానికి కేసులు, రాష్ట్ర రైతులకి ఏమన్నా ఇద్దామంటే దాన్ని ఆపటానికి కేసులు, ఉద్యోగాలు రాకుండా కేసులు, డిఎస్సి చాలా పారదర్శకంగా జరిగి డిఎస్సి 16,000 పై మాట ఉపాధ్యాయులు నియమిస్తే దాని మీద కేసులు వేయటం, డిఎస్సీలు రాకుండా ఆపటం, అన్నీ జగన్ రెడ్డి చేసే మొత్తం కూడా రాష్ట్ర ప్రజలు నవ్వుతా బతకటం జగన్మోహన్ రెడ్డికి అస్సలు ఇష్టం ఉండదు. సుతారం రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందంటే వెంటనే కోర్టులకు వెళ్ళటం, దాని మీద స్టేలు తేయటం, దాని మీద కేసులు వేయటం తప్పితే జగన్ రెడ్డికి ఇది కాకుండా ప్రపంచ బ్యాంకు కూడా మెయిల్స్, లెటర్లు. అంటే మీరేమనుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం చూడలేదనుకుంటారా? అంటే సాక్షి ఒకటే చూస్తారనుకున్నారా?
రాష్ట్ర ప్రజలు విజ్ఞతలు ఉన్నారు కాబట్టి, రాష్ట్ర ప్రజలు జ్ఞానం కలిగిన వారు కాబట్టి, వివేకులు కాబట్టే నీకు 11 సీట్లకు పరిమితం చేశాం జగన్ రెడ్డి. నీ ఈ గొంతెమ్మ కోరికలు, ఈ కలల కంఠం మానేయమని జగన్ రెడ్డికి మనవి చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ ఎందుకని అంటారు? ఇప్పుడు వెన్నుపోటు అని పదే వాళ్ళు మాట్లాడటం కానీ దాన్ని అసలు ఎందుకు వాళ్ళు అనుకోవచ్చు అంటారు వాళ్ళు? సిగ్గుసేరం లేదు వీళ్ళకి. ఇంకో రెండో పదం ఏముంది చెప్పండి? వెన్నుపోటు అంటాడు. అసలు మేము అడుగుతున్నాం కదా, నువ్వు కాంగ్రెస్ కు పెట్టింది వెన్నుపోటు కాదు. అసలు మేము అంటున్నాం నీ వెన్నుపోటు గురించి మేము పదే మాట్లాడడం కాదు. నీకు రాష్ట్ర ప్రజలకి నువ్వు చేసిన వెన్నుపోటు, గ్రహపాటు, ఒక్క ఛాన్స్ అని ఇచ్చినందుకు నిన్ను ఇప్పుడు 11 సీట్లు పరితం చేయ. వెన్నుపోటు పొడిస్తే నువ్వు పొడుస్తావు జగన్ రెడ్డి, మీ కుటుంబానికి పొడిచావు. మేము పదే చెప్పడం కాదు, మేము కూడా చెప్తున్నాం. మాకు సిగ్గు శరం పెట్టారు, మాకు ఒక లైన్ ఉంది. నువ్వు వెన్నుపోటు అని మాట్లాడితే మేము కూడా ఈ రోజు నుంచి మాట్లాడాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరికి కూడా తెలుసని. జగన్ రెడ్డి నోటి వెంట వెన్నుపోటు వచ్చిందంటే అతను ఎవరికో గొడ్డల పోటు రెడీ చేస్తున్నట్టే. ఇప్పుడు ఏదైతే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టు ఏదైతే ఉందో అది అన్యాయంగా జరిగింది, అక్రమంగా జరిగింది. ఇక్కడ మంత్రులు, ఆంధ్ర మంత్రుల ఒత్తిడితోటి జరిగింది అనే విధంగా విడదల రజనీ కానీ లేదంటే కాసు మహేష్ రెడ్డి కానీ మాట్లాడటం జరుగుతుంది. నిజమే అనుకోవచ్చు అంటారా? ఆంధ్రప్రదేశ్ ఒత్తిడితోటే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ జరిగింది అనుకోవచ్చు అంటారా? కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు, మోసపోయాడు తప్పితే మోసం చేసే వ్యక్తి కాదు మా బొల్లా అంటున్నారు కదా మరి వాళ్ళు. చూసారా బొల్లా బ్రహ్మనాయుడు వాయిస్, వాడి మాటలు ఎలా ఉంటాయి చూశారు కదా. అసలు బొల్లా బ్రహ్మనాయుడిని అరెస్ట్ చేయాలనుకుంటే మేము ముత్యంలాగా ఇక్కడ అరెస్ట్ చేయలేమా? మేము అరెస్ట్ చేసామా? వాడేదో పనికి మాలోడు తెలంగాణలో ఒక స్థలాలు ఆక్రమించుకుందామని బెదిరించి వాళ్ళు కేసు పెట్టారు. ఇందులో రాష్ట్రానికి ఏం సంబంధం? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా అక్కడ మంత్రులు పనిచేస్తున్నారా? లేదా సీఎం రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నారా? కాంగ్రెస్ ముఖ్యమంత్రి, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా. నాకు ఒక అనుమానాలు వస్తున్నాయి. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి ఆ వైఎస్ఆర్ ఇప్పుడు షర్మిలారెడ్డికి రాజ్యసభ రాకుండా అడ్డుపడ్డాడు శివకుమార్తో మాట్లాడుకొని జగన్మోహన్ రెడ్డి. అట్లానే బొల్లా బ్రహ్మనాయుడిని కూడా ఇక్కడ సింపతి రావాలనో, అరే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని చేయాలనో ఇతనే మాట్లాడి అక్కడ అరెస్ట్ చేయించారని మేము ఎందుకు అనకూడదు? వాడెవడో కేసు పెట్టాడు, వాడెవరో అరెస్ట్ చేయించుకున్నారు, వాడు ముత్యంలాగా వస్తాడు, ఎట్లా వస్తాడు మాకెందుకు? బొల్లా బ్రహ్మనాయుడు కేసు ఆంధ్రప్రదేశ్ వస్తుందా? చూడటల్లా. మేము అడుగుతున్నా, నువ్వు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర అంతా ఎవరికి చేస్తారు? చచ్చిపోయిన వాళ్ళకి. ఏది ఇతని వల్ల చచ్చిపోవాలి జనం, ఇతను వచ్చి ఓదార్పు యాత్ర చేస్తారు. లేదా ఇతను పెట్టించిన కేసుల మీద వాళ్ళు అయ్యి అరెస్ట్ అవ్వాలి, ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు అరెస్ట్ అవ్వాలి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కొడుకు సానుభూతి ప్రకటిస్తాడు. ఇది శవాల మీద, అరెస్టుల మీద సానుభూతి పొంది రాజకీయాలు చేరుకునే జగన్మోహన్ రెడ్డి. నీకు ఒకటి చెప్తున్నాం, బొల్లా బ్రహ్మనాయుడు అనేవాడు మా జీవి ఆంజనేయులకు లిల్లీ పుట్టు. అర్థమైందా? ఒక్కసారి వాడు గెలిస్తే ఇంక గెలవడు. వాడిని వాళ్ళ సొంత ఊర్లోనే కుక్కను కొట్టినట్టు కొడతారు. వాడు అంత ముందు అసలు ఎలక్షన్కి ముందు వాడు బతుకేంటి? తిరుమల డైరీ పెట్టక ముందు వాడు బతుకేంటి? వాడు ఏంది? వాడు ఆఫ్టర్ ఆల్ ఒక స్థాయి. వాడి గురించి మేమెందుకు మాట్లాడు? వాడి భాష సరిగా ఉండదు, బూతులు మాట్లాడతాడు, ఒక ఎమ్మెల్యే అనేది విజ్ఞత ఉండదు. మా జీవి ఆంజనేయులు వాడిని అరెస్ట్ చేయాలంటే ఎప్పుడు అరెస్ట్ చేసేవాళ్ళు. మేము అలాంటి పనులు చేయము. కుక్కను ఎందుకు అట్ట చేయటం? వాడెవడో పేసి పెట్టిన దానికి కూడా మాకు చుడితే మాత్రం కుదరదని చెబుతున్నాం. ఎందుకంటారు? ప్రతి ఒక్క విషయాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్తో ముడిపెట్టడానికి ఎందుకు చూస్తున్నారు అనుకోవచ్చు అంటారు? చెప్పాం కండి, అమరావతిని రాజధానికి, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయటం జగన్మోహన్ రెడ్డి ముందు పని. ఎందుకు చెప్తున్నాం అంటే, నిన్న సుమారు 30,000 మంది రైతుల కోసం ఒక్కరోజు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి 20 మంది రైతులు వస్తే ఆ రైతులు అమరావతికి రైతులు పొలాలు ఇచ్చిన వాళ్ళ అంటే అమరావతికి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరూ కూడగట్టుకోవడం జగన్మోహన్ రెడ్డి పని. రాష్ట్రంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్లు ఇంకా ఏదో మాట్లాడే వాళ్ళకి కూడా చెప్తున్నాం, రాష్ట్ర ప్రజలకి ఒక పెన్షన్ 2,000 నుంచి 3,000 చేస్తానని జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పట్టింది 3 ఏళ్ళు చేయడానికి. మేము వచ్చిన క్షణం 4,000 చేశాం. రేపు 15 లక్షల మంది ఎక్స్ట్రా 15 లక్షల మంది ఇంకా లబ్ధి చేకూరిపోతున్నారు. అంటే అతను ఒక 2 లక్షలు ఇస్తే మేము 4 లక్షలు ఇస్తున్నాం నెలకి సుమారు చెప్తున్నా. అంటే డబల్ మేము ఇస్తుంది. అరే మేము ఇచ్చిన ఇంత సంక్షేమం ఇంత ఇస్తుంటే సంక్షోభంలో ఉన్నట్టు మాట్లాడతారు. మేము చెబుతున్నాం, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని నాశనం చేయాలనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీల్ని మొత్తాన్ని అనగదొక్కాలి. వాళ్ళు ఎప్పుడు కూడా నా కళ్ళి దేహి అని చూడాలని భ్రమలగని కలలగనేవాడే జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజలందరూ సమానము. దళిత
మేము అడుగుతున్నాం, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకి అందలం ఎక్కించాలి, ఆడబిడ్డలు పారిశ్రామికవేత్తలుగా మిగలాలి, రాష్ట్రానికి రాజధాని ఉండాలి, ఈ మొత్తం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని పరితాపేలు ఇచ్చే వాళ్ళే మా కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు. దీనికోసం పారిశ్రామిక అభివృద్ధి చెందాలని, ఇక్కడికి జాబ్ సోర్స్ రావాలని, ఇండస్ట్రియల్ కారిడార్లు రావాలని కాళ్ళు నిద్ర లేకుండా ఎక్కడ పడితే అక్కడ తిరిగి ఒక ఫ్యాక్టరీ తెస్తున్నారు, ఒక ఇండస్ట్రీలు తెస్తున్నారు, ఒక జాబ్ సోర్స్ తెస్తున్నారు, ఒక ఐటీ కంపెనీలు తెస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రజల్ని కూటమి ప్రభుత్వం బాగా చూసుకుంటుంది. ఆ నమ్మి మాకు ఏదైతే సీట్లు ఇచ్చారో వాళ్ళందరికీ మేము మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, మీ నమ్మకాన్ని ఒమ్ము చేయం. వైఎస్ఆర్సీపీ పార్టీలాగా కుటిల రాజకీయాలు చేసే ప్రభుత్వం ఇక్కడ లేదు. రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడే మన నాయకులకి మనం అందరం కూడా అండదండలుగా ఉండాలి. ఇలాంటి పేటీఎం కుక్కలు మాట్లాడేవాడికి తిప్పి కొట్టాలి. మరీ ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి సైకోలాగా ఏదైతే 2010 నుంచి 24 ప్రవర్తించాడో ఇప్పుడు కూడా ప్రవర్తిస్తున్నారు. మేము చెప్తున్నాం, ఈ రోజు నుంచి మా నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ పేటీఎం బ్యాచ్ ఏదైతే అబద్ధాలు పదే పదే చెప్పి లేని వాటి మీద దాన్ని ఏమంటారు, అబద్ధాలు చెప్పటం, ఫాల్స్ మాటలు మాట్లాడితే మాత్రం ఇక కేసులు పెడతాం. అది జగన్ రెడ్డి అయినా సరే, మాకు జగన్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాం, మీరు రాష్ట్ర అభివృద్ధిలో ఏమైనా ఉంటే పాలు పంచుకోండి. అరే అమరావతికి వ్యతిరేకం ఉన్న వాళ్ళందరూ పోగు చేస్తావు, రాష్ట్రంకి పెట్టుబడులు వస్తుంటే వాళ్ళందరికీ మెయిల్ చేస్తావు, వాళ్ళని ఆపుతావు. జగన్ రెడ్డి అరాచకవాదిగా నువ్వు ఆల్రెడీ మిగిలిపోయావు. ప్రపంచంలో నీ అంత హిట్లర్ తర్వాత నీ పేరే చెప్పుకున్నారు జగన్ రెడ్డి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. అరాచకాలు ఇక కట్టిపెట్టు జగన్ రెడ్డి అని కోరుకుంటూ రాష్ట్ర భవిష్యత్తు కోసం అహర్నిశలు పోరాడుతున్న మా నాయకులకి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలుపుతూ అమరావతి రాజధాని కట్టి తీరుతాం, రాష్ట్రాన్ని ప్రపంచంగా అన్నిట్లో ముందుంచుతామని తెలియజేస్తున్నాం.